వెల్కమ్ టు మానేటర్. నేను మీ వెంకటేశ్వర. ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామ దేవత అయిన శ్రీ తలుపులమ్మ అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని కలిసిన కోరికలు ఖచ్చితంగా నెరవేరడంతో అమ్మవారు దినదినాభివృద్ధి చెందుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆకాశ వీధుల్లో మహారాజ గోపుర కలశ స్థాపనకు కలశాలను సప్త నదుల గంగాజలములతో అభిషేకం చేసి ఈ 9 కలశాలను మహారాజా గోపురంపై కలశ స్థాపన మహోత్సవం ఘనంగా జరిగింది. దీనికి గల విశిష్టత సంబంధించిన అధికారులను అడిగి తెలుసుకున్నాం. ఓం శ్రీమాత్రే నమః. కాకినాడ జిల్లా తుని మండలం లోయలో వేయించేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆలయంలో పునర్నిర్మాణం చేసుకుని 2 సంవత్సరాలు పూర్తయింది. పాత ఆలయాన్ని అంతా పూర్తిగా తొలగించి శిలతోటి కృష్ణశిలతోటి నూతన ఆలయం నిర్మించుకుని 25లో దాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాం. అలాగే అమ్మవారి ఆలయానికి మహారాజగోపురం సుమారు 120 అడుగులు ఎత్తుగలిగిన రాజగోపురాన్ని నిర్మించాం. రాజగోపురం అంటే స్థూల రూపంలో అమ్మవారు ఆలయంలో ఉంటే రాజగోపురం విరాట రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ రాజగోపురాన్ని స్పృశించిన దర్శించిన శిఖరాన్ని చూసినా కూడా సర్వ పాపహరణం జరుగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అంత విశిష్టత కలిగిన ఈ రాజగోపురాన్ని ఈ ఆలయంలో నిర్మించాం. ఇది కూడా ఈ ప్రకృతిలో ఉన్న దివ్యశక్తిని అంతా కూడా ఈ రాజగోపురం గ్రహించి ఈ పరిసర గ్రామ ప్రజలందరికీ కూడా పిడుగుల నుంచి ఇతర వాటి నుంచి కూడా పూర్తి రక్షణ కల్పించే ఒక అద్భుతమైన కట్టడం ఇక్కడ ఆవిష్కృతమైంది. ఈ ఉత్తరాయణంలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు త్రయాత్మిక దీక్షతో ఈ రాజగోపురం శిఖర ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేశాం. ఈ రాజగోపురం మీద 9 కలశాలతోటి ఈరోజు కలశ ప్రతిష్ట చేయడం జరిగింది. 3 రోజులు పూజల అనంతరం అన్ని అధివాసాలన్నీ పూర్తయిన తర్వాత ఈరోజు అమ్మవారికి రాజగోపురం శిఖరంపై కలశ ఏర్పాటు చేశాం. ఇప్పుడు అభిషేకం తదనంతరం మహాపూర్ణతోటి ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అలాగే సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు ఇచ్చేసి అమ్మవారి ప్రతిష్టా కార్యక్రమంలో శిఖర ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారందరికీ ధర్మకర్త మండలి సభ్యులకు అలాగే ఆలయ సిబ్బందికి పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివిధ రూపాల్లో ఉన్న వివిధ శాఖల అధికారులందరూ కూడా ఇచ్చిన తోడ్పాటుకి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి తలుపులమ్మ అమ్మవారు దేవస్థానం చాలా ప్రసిద్ధిగాంచింది. మరి ఈ తలుపులమ్మ దేవస్థానానికి భక్తులందరూ కూడా అన్ని రాష్ట్రాల నుంచి ఈ అమ్మవారి ప్రాంగణంలోకి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎన్నో సంవత్సరాల చరిత్ర. ఎందువల్లంటే ఇదంతా కూడా మంచి వాతావరణం. మరి ఇటువంటి ఈ వాతావరణంలో ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ తలుపులమ్మ అమ్మవారి ఇక్కడ దేవస్థానం ఇక్కడ ఉండడం దీనికి గాను తుని నియోజకవర్గంలోనే ప్రఖ్యాతి పేరు పొందిన అటువంటి దేవస్థానం. మరి ఈ రోజున రాజగోపురం తయారు చేసి ఆ రాజగోపురం మీద కలశ ప్రతిష్ట ఇవాళ చేయడం, ఈ ప్రతిష్ట కార్యక్రమానికి మరి చైర్మన్ గారు భాస్కర్ సత్యనారాయణ గారు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, ఈఓ గారు అందరూ కూడా యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతో, కూటమి ప్రభుత్వం ఆశీస్సులతోటి మరి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శాసనసభ్యురాలు గారు యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ రోజున మరి కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిపించడం భక్తుల మధ్యలో జరుపుకోవడం జరిగింది. మరి దీనికి గాను ట్రస్ట్ బోర్డు సభ్యులకు గాను అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ దేవస్థానం మరింత అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు యనమల దివి గారు ఇక్కడ సుమారు 12 కోట్ల రూపాయలు ఇక్కడ ఇచ్చి ఘాట్ రోడ్, 2వ ఘాట్ రోడ్ కానీ అలాగే రిటర్నింగ్ వాల్ కానీ, ఎందువల్లంటే రాళ్ళు గట్ట కింద పడకుండా రిటర్నింగ్ వాల్ కానీ అలాగే ఎస్కలేటర్స్ కానీ భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కాటేజీల వరకు ఎక్కడా కూడా కాలుకు మట్టమంటుకోకుండా సిమెంట్ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మించడం కానీ ఈ 2 సంవత్సరాల్లో కూడా చేయడం జరిగింది. అలాగే తలుపులమ్మ దేవస్థానం నుంచి మన హైవే వరకు రోడ్డు కూడా
చాలా చక్కటి రోడ్డు వేయడం జరిగింది. భక్తులకు ఇబ్బంది లేకుండా, వచ్చే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కూడా ఆ రోడ్డు కూడా నిర్మించడం జరిగింది. ఎందువల్లంటే ఈ రోజు చూసుకుంటే కూటమి ప్రభుత్వం కానీ, యనమల రామకృష్ణ గారు కానీ, యనమల దివ్య గారు కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ ముందు అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేయాలంటే తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఏదైతే అవసరం ఉందో అది స్టార్ట్ చేసి మిగతా నియోజకవర్గంలో అన్ని పనులు చేస్తారు. అందువలన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ అందరికీ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తూ, మరీ ముఖ్యంగా ఈ అమ్మవారిని ఇక్కడ ఈ కలశ ప్రతిష్ఠ కానీ, ఈ రాజగోపురం కానీ ఇవన్నీ కూడా ఇంకా చూడలేనటువంటి భక్తులు ఎవరైతే ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా మీ మీడియా ద్వారా చూపిస్తున్నందుకు, ఆ అమ్మవారిని, ఈ రాజగోపురాన్ని, ఈ కలశ ప్రతిష్టని మీరంతా కూడా ప్రచారం చేసి చూపిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియపరుస్తూ, మీకు ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని జర్నలిస్టు రిపోర్టర్లకి, అలాగే వచ్చిన భక్తులకు కానీ, అలాగే చైర్మన్ గారికి కానీ, ట్రస్ట్ బోర్డు మెంబర్లకు కానీ అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.